పోలింగ్ కేంద్రాల్లో బయోమెట్రిక్ అమలు చేయాలి. సుప్రీంకోర్టులో పిటిషన్. ఓట్లకు సంబంధించి ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే ఓటు వేసేవారికి చూపుడు వేలి మీద ఒక ఇంకు సిర అయితే రాస్తూ ఉన్నారన్నమాట. అలా రాసిన ఇంకు ఏదైతే ఉందో అది గమ్మున పోదు. సో వారందరూ ఓటు వేసినట్టు అనమాట. అయితే ఇలా కాదు, ఖచ్చితంగా ఐరిస్ కానీ అంటే కళ్ళు, అదేవిధంగా బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ విధానం కానీ అంటే వేలిముద్ర కానీ వీటి ద్వారా వేసినట్లయితే దొంగ ఓట్లు పడే అవకాశం అయితే ఉండదని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు అయితే అంటే పిటిషన్ అయితే వేయడం జరిగిందనమాట. దొంగ ఓట్లు కట్టడికి పోలింగ్ కేంద్రాల్లో ఐరిస్ బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ విధానాలు అమలు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. ఈ అభ్యర్థనపై విచారణ జరిపేందుకు సుప్రీం అంగీకరించిందనమాట. కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీలకు ఇటీవల ఎన్నికలు పూర్తి కాగా తమిళనాడులో ఏప్రిల్ 23న, పశ్చిమ బెంగాల్లో ఏప్రిల్ 23న, ఏప్రిల్ 29న మనకి 2 విడతల్లో పోలింగ్ జరగనుంది. సుప్రీంకోర్టు వీటి గురించి ప్రస్తావిస్తూ ప్రస్తుత ఎన్నికలకు ఈ అభ్యర్థనను పరిగణలోకి తీసుకోలేమని వెల్లడించింది. అయితే రానున్న కాలంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో ఐరిస్ బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ విధానాలను అమలు చేయడం సరైనదా కాదా పరిశీలించాల్సి ఉంది అని పేర్కొంది. దీనికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సంఘం స్పందించాలంటూ ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట. సో ఇది కానీ సక్సెస్ అయిందంటే రాబోయే ఎన్నికల్లో ఇక దొంగ ఓట్లకైతే చెక్ అయితే పడుతుంది. ఎందుకంటే మీ బయోమెట్రిక్ అనేది ఎవరైతే మార్చలేరు. అదేవిధంగా మీ ఐరిస్, మీ కళ్ళు గుడ్లకు సంబంధించి కూడా స్కాన్ చేసినప్పుడు అయితే మారవన్నమాట. అందువల్ల ఒక్కసారి ఓటేసారంటే ఇక మళ్ళీ ఓటేయడానికి అయితే అవకాశం అయితే ఉండదు. సో ఇది మనకి తాజా సమాచారం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.